హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విహారీ లక్ష్మిని ఇటు సహస్ర మెడలో తాళి కట్టిన విషయం అన్నీ తలుచుకొని అలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వసుధ అక్కడికి వచ్చి విహారీతో ఇలా అంటుంది. విహారీ, నీలో నువ్వు ఆ తప్పు చేసి ఎంత బాధపడుతున్నావో నీలో సంఘర్షణను నేను తెలుసుకోగలను. నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నీ విషయాలు అన్నీ నాకు తెలుసు విహారీ అంటూ చెబుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా విహారీ కుప్పకూలిపోతాడు. అలా మోకాల మీద కింద పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించండి అత్తయ్య అంటూ చెబుతూ ఉంటాడు. అవును అత్తయ్య, నేనటు లక్ష్మిని, ప్రేమని, బంధాన్ని వదులుకోలేక ఇటు సహస్ర ఆ స్థితిలో ఉండేటప్పటికీ నేను తాళి కట్టాల్సి వచ్చింది. నేను కావాలని ఆ తప్పు చేయలేదు. నాకు లక్ష్మి అంటే చాలా ఇష్టం, కానీ తనతో ఉన్న బంధాన్ని ఎవరికీ చెప్పలేకపోయాను. ఇటు సహస్రని నేను పెళ్లి చేసుకోక తప్పలేదు, ఏం చేయను నేను అంటూ బాధపడుతూ చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు వసుధ అంటుంది, నాకు అన్ని విషయాలు తెలుసు అంటూ చెబుతూ ఉంటుంది. ఇక విహారీ అంటాడు, నేను ఆ రోజు నిజంగానే సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు అత్తయ్య, 2 ముళ్ళు మాత్రమే నేను వేశాను. ఎందుకంటే నాకు లక్ష్మియే గుర్తుకు వచ్చింది. నేను 3 ముడి వేయలేకపోయాను, నా మనసు అంగీకరించలేకపోయింది. నేను 2 ముళ్ళే వేశాను. సహస్రని నేను అలా మోసం చేయాల్సి వచ్చింది అంటూ చెబుతూ ఉంటాడు. అసలు అప్పుడు వసుధ ఆశ్చర్యపోతుంది. నిజమేనా విహారీ, నువ్వు 2 ముడులు మాత్రమే వేసావా సహస్ర మెడలో? అయితే నువ్వు అసలు పెళ్ళి చేసుకున్నట్టే కాదు. నీకు జరిగింది పెళ్ళి కానీ కాదు. అసలు నువ్వు అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వెయ్యలేదు. వేద మంత్రాల సాక్షిగా నువ్వు తన మెడలో తాళి కట్టలేదు. 7 అడుగులు వెయ్యలేదు. అప్పగింతలు జరగలేదు. అలాంటప్పుడు నీకు జరిగింది అసలు పెళ్ళే కాదు విహారీ అంటూ చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు ఒక్కసారిగా లక్ష్మియే విహారీ మనసులో అలా మెదులుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, నువ్వు చెప్పేది నిజమేనా అంటూ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ, నువ్వు అగ్నిసాక్షిగా అలాగా 3 ముళ్ళు వెయ్యనప్పుడు అసలు నీకు సహస్రకి పెళ్ళైనట్టు ఎలా అవుతుంది? నువ్వు ఆ క్షణంలో సహస్రని బ్రతికించుకోవడం కోసం మాత్రమే నువ్వు ఆ 2 ముళ్ళు వేసావు, తనని బ్రతికించావు, అంతే తప్ప నీ మనసులో అసలు సహస్ర లేనే లేదు. అలాంటప్పుడు మీ ఇద్దరికి జరిగింది పెళ్ళి ఎలా అవుతుంది? నువ్వు లక్ష్మి ఎప్పటికీ విడతీయరాని బంధం మీది. నీ భార్య అర్హత ఉంది ఒక్క లక్ష్మికి మాత్రమే. నీకు సహస్రకి జరిగింది అసలు పెళ్ళే కాదు అంటూ చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు విహారీ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక సహస్రని ఏం చేస్తాడు, ఇటు లక్ష్మిని ఏం చేస్తాడో, వాళ్ళిద్దరికి ఎలా న్యాయం చేస్తాడో విహారీ రానున్న ఎపిసోడ్లో చూద్దాం.